మీకు ఒకవేళ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటే, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే, లూపస్ ఉంటే మీకు డోసులు ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు స్ప్లీన్ గనక తీసేసుంటే, స్ప్లెనెక్టమీ చేసుంటే గనక మీకు విటమిన్ డి ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ జాగ్రత్తగా బేరీజు వేసుకొని మీ లెవెల్స్‌ని మెయింటైన్ చేసుకోండి. 80-100 మధ్యలో మెయింటైన్ చేసుకోండి అని చెప్తున్నాం. అలాగే మీ డైట్ తీసుకునే విషయంలో రైస్, రైస్‌తో లవ్ అఫైర్ మనకి నేను ఇంతకు ముందు ఒకసారి చెప్పాను. ఈ గడ్డి గింజలతో ఉన్న లవ్ అఫైర్‌తో వి ఆర్ గివింగ్ అప్ అవర్ లైవ్స్ అని చెప్పి. సో, ఇప్పుడు దట్స్ ఓకే. ఇప్పుడు ఎప్పుడన్నా రైస్ కొంచెం తీసుకుంటే, ఒకవేళ మీరు ఇన్సులిన్ సెన్సిటివ్‌గా ఉంటే తీసుకుంటే పర్వాలేదు. కొంతవరకు తీసుకోవచ్చు. కానీ మన దగ్గర ఉండే రైస్ కన్జంప్షన్ ఇట్ ఈస్ జస్ట్ హ్యూమంగస్ ఇన్ ఆర్డర్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఆల్మోస్ట్ 10 టైమ్స్ మోర్ దాన్ వాట్ అదర్స్ ఇన్ ద వెస్ట్ కన్జ్యూమ్. కానీ వెస్ట్‌లో ఎక్కువ ఉంటుంది. సో, మీరు ఒక్కసారి గమనించండి. మీట్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే సొసైటీస్‌లో వాళ్ళ స్టాచర్, వాళ్ళ హైట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు మీరు అంటే సౌత్ ఈస్ట్ ఏషియా గాని, లేకపోతే ఇండియా గాని, లేకపోతే ఇండియాలో కొన్ని అంటే ఈ గ్రెయిన్ కన్స్యూమింగ్ అంటే పాపులేషన్ గ్రూప్స్‌లోకి మనం వెళ్తే గనక, అక్కడ హైట్‌లు తక్కువగా ఉండడం, లేకపోతే స్టాచరు తక్కువ అంటే ఫిజికల్ స్టాచర్ అంటే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నప్పటికీ మజిల్ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువగా ఉండడం అనేది మనం గమనించొచ్చు. కానీ యూరోపియన్ కంట్రీస్‌లో మీట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే కంట్రీస్‌లో మనం చూసినట్లయితే, రెడ్ మీట్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసే కంట్రీస్‌లో మనం చూస్తే, వాళ్ళ హైట్ గాని, లేకపోతే వాళ్ళ స్టాచర్ గాని, లేకపోతే బాడీ మీద ఉన్న ఫ్యాట్ తక్కువగా ఉండడం గాని, ఇవన్నీ చాలా ఈ ఫీచర్స్ అన్నీ అవి స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనపడతాయి. సో, ఈ వచ్చే స్టడీస్ అన్నిటిని బట్టి మనం జాగ్రత్త. ఎందుకంటే ఈ స్టడీస్‌లో నిజానిజాల్ని మనం పరిశీలించి అంటే తెలుసుకోవాల్సిన లేకపోతే వాటిని ప్రాపర్‌గా అప్లై చేయవలసిన అవసరత ఎంతైనా ఉంది పిల్లారా. సో, ఐ జస్ట్ వాంట్ టు మీరందరూ కూడా చాలా ఈ విషయాలన్నిటిని చాలా సెషన్స్‌లో నేను కవర్ చేయడం జరిగింది. సో, ఒకవేళ సార్కోపెనియా అంటే ఏంటి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? డయాబెటిస్ అంటే ఏంటి? లేకపోతే ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్. మీరొకసారి చూడండి ఒకసారి. ఇన్‌ఫెర్టిలిటీ గురించి నేను అంటే దాదాపు హార్మోన్స్ గురించి వీటన్నిటి గురించి ఏమి చెప్పకుండానే జస్ట్ డైట్ ప్లస్ వీటన్నిటిని కరెక్ట్ చేయడం ద్వారా, లేకపోతే మీ న్యూట్రియంట్స్‌ని కరెక్ట్ చేయడం ద్వారా, మీ లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ చేయడం ద్వారా దాదాపుగా 135 ప్రెగ్నెన్సీస్ చిన్న చిన్న బేబీస్ మనకు సాక్ష్యంగా మన మధ్య ఇప్పుడు నిలబడ్డారు. ఓకే. లాస్ట్ 3 ఇయర్స్‌లో ఏ క్లినిక్, ఏ సంతాన సాఫల్య కేంద్రం రిజల్ట్స్‌ని చూపించగలదో మీరు చెప్పండి. ఇదేంటంటే న్యాచురల్‌గా ఎటువంటి హార్మోన్స్ ఇవ్వకుండా, ఎటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వకుండా, ఎటువంటి ఐవీఎఫ్‌లు, ఐయుఐలు ఎటువంటివి చేయకుండా న్యాచురల్‌గా ప్రెగ్నెంట్ మీట్ ఆపేసిన తర్వాత ఫ్యాట్స్ ఆపేస్తే గనక ఇక మిగిలేదేముంది? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి. సో, దాదాపుగా ఇది అంటే ఎలా ఉంది అంటే దాదాపు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి 20, 30, 40 ఇయర్స్ నుంచి ఈ కాన్స్టెంట్ డ్రమ్ బీట్ అగైన్స్ట్ రెడ్ మీట్. మీకు ఒక మాట చెప్పాలి. అమెరికాలో గనక మనం చూస్తే లాస్ట్ 40 ఇయర్స్‌లో గత 40 సంవత్సరాల్లో చూస్తే రెడ్ మీట్ కన్జంప్షన్ చాలా తగ్గిపోయింది. దాదాపుగా కన్సిడరబుల్‌గా తగ్గిపోయింది. తగ్గిపోయినా సరే ఈ డీజనరేటివ్ డిసీజ్‌లు ఇంకా డయాబెటిస్ రైట్. గాని, బ్లడ్ ప్రెషర్ గాని, మెటబాలిక్ డిసార్డర్స్ గాని, ఈ క్యాన్సర్‌లు గాని ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్న విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఎపిడెమియోలాజికల్ డేటాని చూసినా లేకపోతే ఇప్పుడున్న ఈ ట్రెండ్స్‌ని పరిశీలిస్తే మనకు అర్థమయ్యేదేంటంటే రెడ్ మీట్ కన్జంప్షన్ తగ్గుతూ ఉంది. కానీ ఇది ఒక డయాబెటిస్ గాని, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్‌తో వచ్చే పర్యవసానాలన్నీ ఎక్కువవుతూ ఉన్నాయి. సో, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ఇండస్ట్రీ అనేది అది చాలా